హాయ్ ఫ్రెండ్స్, మొన్న పనుండి మా ఊరైతే వెళ్ళాను. చాలామంది మీ ఊరే అంటున్నారు, మీ ఊరు పేరేంటని కామెంట్స్లో అడుగుతున్నారండి. మా ఊరు వచ్చేసి రాజమండ్రి దగ్గర అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం అనమాట. మా కుతుకులూరు గ్రామం పక్కనే పెడపర్తి అనే ఒక గ్రామం ఉంటుందండి. అక్కడ వచ్చేసి కోటి బిల్లవాచన అలాగే కోటి కుంకుమార్చన కార్యక్రమం అయితే 40 రోజుల పాటు జరుగుతుందంట. నేను వెళ్ళేసరికి ఇంకా 19 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. అంటే 21 డేస్ అయితే అయిపోయింది. ప్రతిరోజు ఉదయం కూడా కోటి బిల్లవాలతో అర్చన అయితే చేస్తున్నారు. అంటే ప్రతిరోజు లక్షల్లో చేస్తారు. అలా 40 రోజుల్లో కోటి బిల్లవాచన అయితే పూర్తి చేయాలండి. అలాగే ఈవినింగ్ 6 కల్లా మనకి కోటి కుంకుమార్చన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందంట. ఇంకా అమ్మ అయితే ఎలాగ వచ్చావు కదా, ఒక్కరోజైనా పాల్గొంది కానీ రా అని చెప్పి తీసుకుని వెళ్ళారు. మేము వెళ్ళేసరికి ఇంకా కుంకుమార్చన అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈలోగా మీకైతే నేను టెంపుల్ చూపించేద్దామని చెప్పి టెంపుల్ అంతా చూపిస్తున్నాను. కోటి బిల్లవాలతో స్వామివారికి అర్చన జరిగింది కాబట్టి అలంకరణ అయితే చేస్తున్నారండి. ఇంక ఈలోగా మనం గుడి 4 వైపులా ఎలా ఉంది అనేది చూపించేస్తాను, చూసేయండి. గుడి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇంతకుముందు దసరా టైంలో కూడా కోటి కుంకుమార్చన అలాగే 9 కోట్ల నవకోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర వినాయకుడు ఉంటాడు. అలాగే ఇంతకుముందు పాత ఆలయం ఉన్నప్పుడు ఉన్న శివలింగం కూడా ఇక్కడ ఉంటుందండి. అలాగే ఇంకొక వైపు మనకి అభిషేకం వాటర్ వచ్చే దగ్గర చండీశ్వరుడు ఉంటారు. టెంపుల్కి 4 వైపులా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవన్నీ చూసేసరికి ఇంకా కోటి కుంకుమార్చన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళే మనకి దుర్గా అమ్మవారి ఫోటో ఇస్తున్నారు. అలాగే ప్లేట్లో కుంకుమ వేసి అయితే ఇస్తున్నారండి. మనం ఒక ఆచమనం పాత్ర ఒకటి తీసుకువెళ్తే సరిపోతుంది. ఇంకేమీ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారండి. ఈ విధంగా 40 రోజుల పాటు ఇక్కడ కుంకుమార్చన అయితే జరుగుతుందంట. మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలియకపోతే తప్పకుండా పెడపర్తి శివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కుంకుమార్చనలో పాల్గొనండి. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఈ కుంకుమార్చనలో మనం పాల్గొనలేమంట. మన ఆడవాళ్ళకి సౌభాగ్యానికి మించిన ఆస్తి ఏముంటుంది చెప్పండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటే నిండు నూరేళ్లు సౌభాగ్యవతులుగా అయితే ఉంటారంట. అక్కడ గురువు గారు అయితే అదే మైక్లో అనౌన్స్ చేస్తున్నారండి. ఈ విధంగా లలితా సహస్రం అయితే ఒకసారి మాత్రమే చదివారు. అలాగే నిన్న అయితే 3 సార్లు లలితా సహస్రాన్ని అయితే చదివారంటండి. అక్కడ వాళ్ళ వీలుని బట్టి లలితా సహస్రం పారాయణం అయితే చేస్తున్నారు. ఈ విధంగా కుంకుమార్చన పూర్తయిన తర్వాత వాళ్ళే ధూపం వేసి హారతి అయితే ఇస్తున్నారు. తర్వాత మనం పూజ చేసిన కుంకుమ తీసుకెళ్తే చేయలేని కుంకుమ ఒక దాంట్లో, చేసిన కుంకుమ ఒక దాంట్లో వేస్తున్నారు. ఈ విధంగా కోటి కుంకుమార్చన 40 రోజుల్లో అయితే పూర్తి చేస్తారంట. కుంకుమార్చన పూర్తయిన తర్వాత మహిళలు అందరూ కలిపి గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయిస్తున్నారండి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మన ముందైతే ఇక్కడ పంతులు గారు అయితే అక్కడక్కడ అన్నం అయితే తీసుకుని వెళ్తున్నారు, అక్కడక్కడ పెడుతున్నారు. ఇది ఏంటి అని చెప్తే వాళ్ళు బలిహారణ అని చెప్పారండి. అలా గుడి 4 వైపులా కూడా ఆ విధంగా అన్నం అయితే పెట్టారు. తర్వాత ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అయితే ఇచ్చారండి. ఉదయం అంతా కూడా బిల్లవాలతో స్వామివారికి అర్చన అయితే జరిపించారు. స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుంది. తప్పకుండా మా ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అని చెప్పి ఈ వీడియోని మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను.